శ్రీ గురుభ్యో నమః. మృడప్రియ ఆనంద స్వరూపుడైన శివుని ప్రియురాలు అయినటువంటి అమ్మ. మృడుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. రూపానందం, రసానందం, శబ్దానందం, స్పర్శానందం, శ్రవణానందం ఇవి మనం నిత్యం అనుభవిస్తూనే ఉంటాం. ఇవి కాక ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగే ఆనందం విద్యానందం, మనుష్యానందం, దేవానందం, ఇంద్రానందం, బ్రహ్మానందం ఇలా అనేక రకాలైన ఆనందాలు ఉంటాయి. ఆనందప్రదాత అయిన శివునికి మృడుడు అని పేరు. పగలు రాత్రిలోకి లీనమవుతున్నప్పుడు, మెలకువ నిద్రలోకి లీనమవుతున్నప్పుడు, అహంకారం అహం స్వరూపంలో లీనమవుతున్నప్పుడు, ప్రపంచం బ్రహ్మంలో లీనమవుతున్నప్పుడు తాను మాత్రం అతీతుడుగా సాక్షిగా ఉండి చూసేవాడు మృడుడు. మృడేశ్వరుడు కర్ణాటకలో సముద్ర తీరాన వెలసి ఉన్నాడు. మృడం అంటే మట్టి. మట్టి బంగారం అనే భేదం మానవ మస్తిష్కానికే గాని సృష్టిలో ఇక ఏ జీవికి ఉండదు. శివునికి మట్టి బంగారం రెండూ ఒకటే. శివతత్వం తెలుసుకున్న శివభక్తులకు కూడా అంతే. ఒక కథ గుర్తుకు వస్తుంది. శివభక్త దంపతులు వైరాగ్యం చెంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు. దారిలో భర్తకు బంగారు వస్తువు ఒకటి కనబడుతుంది. వెంటనే తన పాదంతో దాచిపెడతాడు. ఎక్కడ తన భార్య కంటపడితే వ్యామోహం కలిగి మళ్ళీ సంసారంలో చిగులుకుంటుందేమో అని. అప్పుడు భార్య అంటుంది, ఏమండి, మీకు ఇంకా మట్టి బంగారం అని తేడా కనిపిస్తోందా? ఆ వస్తువును మీకంటే ముందు నేనే చూశాను అంటూ ముందుకు సాగింది. ఆ భర్త ఎంతో సంతోషించాడు భార్య వైరాగ్య జ్ఞానాలకు. అటువంటి భర్త మృడుడు, అటువంటి భార్య మృడప్రియ. కంచిలో ఉన్నది పృథ్వీలింగం. ఆ మట్టిలింగాన్ని తన ప్రియురాలైన కామాక్షి కావలించుకున్నప్పుడు ఆ మట్టిలింగంపై కామాక్షి చన్నుల ఒత్తిడికి ఏర్పడిన గుర్తులు ఇప్పటికీ ఉండడం విశేషం. అందుకే కామాక్షి అమ్మకు మృడప్రియ అని పేరు. మట్టితో లింగం చేసి పూజించే ఆచారం ఉంది మన సాంప్రదాయంలో. ఇసుకతో శివలింగం చేసి పూజించిన రాముడు మృడప్రియ. భౌతిక దేహాలన్నీ మట్టితో తయారైనవే. బ్రహ్మ బొమ్మలు చేయడానికి భూదేవిని మట్టిని ఇమ్మని అడిగాడట. బొమ్మలతో నీ ఆట పూర్తి అయ్యాక తిరిగి ఆ మట్టిని నాకు ఇచ్చేయాలని భూదేవి కోరిందట. అలాగే అన్నాడు బ్రహ్మ. ఆ ఒప్పందం ప్రకారమే మరణించిన వారిని మట్టిలో పూడ్చేయడం. ఎప్పటికైనా మరణించేది, బ్రతికున్నా మరణించి ఉన్నట్టే. ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయే ఈ దేహం కదిలే ఓ మట్టి పెళ్ళ మాత్రమే. వాలి మరణించి మట్టి నేలపై బోర్లాపడి ఉంటే తార అంటుంది, ఇన్నాళ్ళు నన్ను ప్రేమించావనుకున్నాను, ఈరోజు అర్థమయ్యింది, నాకంటే భూదేవి అంటేనే నీకు ప్రేమ అని. వాలి మృడప్రియ. మట్టితో చేసిన వినాయక ప్రతిమ అంటేనే అమ్మకు ప్రియం. అందుకే అమ్మకు మృడప్రియ అని పేరు. మనం ఎప్పటికైనా భూమిలోకి నిమజ్జనం అయిపోతాం అన్న ఒక్క ఎరుక ఉంటే చాలు. దీనికి మించిన వైరాగ్య సాధన మరొకటి లేదు. అప్పుడు నీవే మృడప్రియ.